హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ బియ్యంతో పిట్టు ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ రేషన్ బియ్యాన్ని వాటర్లో 2-3 టైమ్స్ కడిగి 50 మినిట్స్ వరకు వాటర్లో బాగా నానబెట్టుకోవాలండి. బియ్యాన్ని మళ్ళీ మిక్సీ జార్లో బియ్యం వేసుకొనేసి బాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న పిండిని ఇలాగ జల్లిట్లో వేసుకొని బాగా జల్లించుకోవాలి. ఈ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసుకొని కాటన్ క్లాత్ ని చెమ్మ చేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇందులో వేసుకొని తడి బట్టలో వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఆవిరి పట్టించుకోవాలండి. మనం ఆవిరి పెట్టిన పిండిని ఒక బౌల్లో తీసుకొని ఆరబెట్టుకోవాలి. వీటికి కావలసిన పదార్థాలు చూద్దాం. పచ్చి కొబ్బరి తగినంత, ఇడ్లీ సోడా పిండి అండి, సాల్ట్ కొంచెం తీసుకున్నాను, ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ తీసుకున్నానండి. ఒక బౌల్లో మనం ఆవిరి పట్టించిన పిండి వేసుకొని మనం తురుము పెట్టుకున్న టెంకాయ తురుము కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలండి. పిండి టెంకాయ రెండు మిక్స్ అయ్యేలాగా. ఇందులోనే తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు సోడా పిండి కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు బాగా పిండిని కలుపుకోవాలండి. చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని చూపించిన విధంగా కలుపుకోవాలండి. ఒకేసారి మాత్రం వాటర్ వేయకూడదు. అప్పుడప్పుడు మనకు కావాల్సినంత వరకే వాటర్ వేసుకొని ఇలాగా కలుపుకోవాలండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మన ఛానల్ నేమ్ వచ్చి క్రేజీ ఎన్పి కపుల్ అండి. మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా వాటర్లో పిండిని బాగా కలుపుకోవాలండి. పిండి పొడి పొడిగానే ఉండాలి. అప్పుడే పిట్టు చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇడ్లీ పాత్రని తీసుకొని ఇందులో 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకొని ఒక ఇడ్లీ ప్లేట్ పెట్టుకొనేసి కాటన్ క్లాత్ను చెమ్మ చేసుకొని ఇడ్లీ కొనం పైన వేసుకోవాలండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కూడా ఇందులో వేసుకొని చూపించిన విధంగా పిండిని ఎలాగో క్లోజ్ చేసుకోవాలండి. అప్పుడే బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 20 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని ఆవిరి పట్టించుకోవాలండి. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి ఒకసారి చూద్దామండి. పిండి చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లో వేసుకొని పిండిని ఈ విధంగా చేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా ఉందండి. ఇందులో మనకి తగినంత బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇందులోనే 2-3 యాలకులు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. మీకు నచ్చితే లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. నిజంగానే మా అక్కకు మా అన్నకు పిట్టు అంటే చాలా ఇష్టం అండి. అందుకే చేసామండి మా ఇంట్లో. నా వీడియో మీకు నచ్చినట్లు